మామిడి ధర డమాల్ ఇది ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిన వార్త. యుద్ధం ప్రభావం వల్ల గల్ఫ్ దేశాలకు మన ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయినాయి. ఇది ఈ సీజన్లో అధికంగా వచ్చే మామిడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎగుమతులు లేక ధరపతనం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అసలే నల్లి తామరతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక అల్లాడుతున్న రైతులు ధరపతనం మరింత అన్నటువంటిది రాసుకొచ్చారు. బంగినపల్లి నెంబర్ 1 బంగినపల్లికి 30 రూపాయలు రావట్లేదు. తోతాపురి ధరపతనం మామిడి రైతు కుదేలు. ఇందులో అసలు వార్త రాయింది ఏంటంటే, ఈ పత్రికలకు ఉన్న దరిద్రం, బ్రోకర్ల పేరుతో వార్తలు రాస్తున్నారు వీళ్ళు. ఇవాళ ఒక్కసారి బయట మార్కెట్లోకి వెళ్ళండి. ఇక్కడ మా విజయవాడ గుంటూరులో 3 కిలోలు 250 రూపాయలు బంగైనపల్లి. 3 కిలోలు 250 రూపాయలు అంటే ఈడ్చిపెడిదంతే 7 కాయలు 8 కాయలు వస్తాయి. 250 రూపాయలు. అదే అంటే 80 రూపాయలు పడుతుంది అక్కడ. ఈడు 30 రూపాయలు అని రాస్తే రైతుకు 30 రూపాయలు వస్తుంది. ఇప్పుడు కాదు, ఎప్పుడు అదే వస్తుంది. బ్రోకర్లే కొనుక్కుంటున్నారు. ఇప్పుడు నష్టం ఎవరికి? రైతుకి కాదు, బ్రోకర్కి నష్టం. విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏం రైతుకేం ఎక్కువ డబ్బులు లేదు వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఇప్పుడు అదే డబ్బులు వస్తున్నాయి. లాభపడింది అప్పుడు బ్రోకర్లు, నష్టపోయేది బ్రోకర్లు. ఇప్పుడు రైతుకి నాడు అంతే వచ్చింది, నేడు అంతే వస్తుంది. వినియోగదారికి నాడు అంతే రేట్లు, నేడు అంతే రేట్లు.